అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయ ముఠా అరెస్ట్. మారని జగన్ రెడ్డి శవ రాజకీయ బుద్ధి. టీడీపీ ఎమ్మెల్సీ. జిఎస్ఎల్ వీకర్స్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ బోండా శ్రీదేవి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం. కైలాసపట్నం ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు. దర్యాప్తు వేగవంతం. అనకాపల్లి జిల్లా కోటగుట్ల హాస్టల్లో 3 మృతి చెందిన ఘటనపై హోంమంత్రి అనిత స్పందన. ఎన్టీఆర్ భవన్లో అర్జీలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయ ముఠా. ఒడిశా, ఢిల్లీ, తెలంగాణతో పాటుగా రాష్ట్రాలకు విస్తరించిన ముఠా నెట్వర్క్. గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు. 17 మంది అరెస్ట్, 6 చిన్నారుల రక్షణ. వైజాగ్ సిపి. సో వైజాగ్ సిటీ పోలీస్ ఇటువంటి ముఠా గుట్టు రట్టు చేసి చాలా పెద్ద ర్యాకెట్ అది అన్రెవెల్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్, మన నగర టాస్క్ ఫోర్స్ ఈ సందర్భంగా చాలా మంచి పని, చక్కటి ప్రదర్శన, చక్కటి పర్ఫార్మెన్స్, చక్కటి అచీవ్మెంట్ చేశారని నేను వాళ్లకు అభినందిస్తున్నా. కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి, ఇంకా చాలామంది పసిపిల్లల్ని రెస్క్యూ చేయాలి, ఇంకా చాలామంది ముద్దాయిలను అరెస్ట్ చేయాలి, ఇంకా చాలా రాష్ట్రానికి వెళ్ళాలి. సో మన పని కంటిన్యూ అవుతుంది. ఇది ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది తెలియజేయడానికి ఈరోజు మనం కలుస్తున్నాము. ఫర్దర్ ప్రోగ్రెస్ జరిగిన తర్వాత ఫర్దర్ మీకు తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలంటే, నేను రాగానే ఈ పసిపిల్లల్ని విక్రయించే ముఠా మన దేశంలో చాలా చోట్ల పనిచేస్తున్నారని మా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుండి నాకు తెలుసు. కాబట్టి రాగానే చర్య తీసుకున్నాము. మన జిల్లా కలెక్టర్ గారికి 80 హాస్పిటల్, హెల్త్ సెంటర్ ఎక్కడెక్కడ మన విశాఖపట్నం నగరంలో సరైన స్టెప్స్ తీసుకోవట్లేదు, అది రాస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తగిన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. యాజ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మేము కూడా అన్ని హాస్పిటల్స్, హెల్త్ సెంటర్స్కి 1 by 1 నోటీస్ పంపిస్తున్నాం. ఎందుకంటే పసిపిల్లల్ని అపహరించకుండా చూడడం అంటే. మారడి జగన్ రెడ్డి శవ రాజకీయ బుద్ధి అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ఆమె ఈ రోజు టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పై విమర్శలు కురిపించారు. ఇలాగా తయారైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాబందుల పార్టీ అని చెప్పి పేరు మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ శవం కనపడితే అక్కడికి వెళ్ళి వీళ్ళు గద్దల్లాగా వాలిపోయి శవ రాజకీయాలు చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. ఈ రాష్ట్రం మిమ్మల్ని చీకొట్టింది, మీ పార్టీని చీకొట్టింది, జగన్మోహన్ రెడ్డిని చీకొట్టింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని తీసి అవతల పారేసింది. అయినప్పటికీ కూడా జ్ఞానోదయం కలగకుండా, ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వంగి కొబ్బరికాయ కొట్టలేని వాళ్ళు కనీసం జెండా ఎగరేయటానికి ఆసరాగా ఉండే తాడుని కూడా అతని దగ్గరికి రావాలి తప్ప అతను ఆ తాడు దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఉండే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం జాతీయ జెండాకు కూడా గౌరవం ఇవ్వలేని ఇతను ఈరోజు నిన్న జరిగిన ఈ పాయకారావుపేటలో ఫుడ్ పాయిజన్ ఏదో జరిగితే దాని మీద శవరాజకీయం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఏం జరిగింది అక్కడ? ఒక చర్చ్ ఫాదర్ ఒక అనాథ శరణాలయంలో
కొంతమంది బాలికలతో ఉండి నడుపుతున్నాడు అనాథ శరణాలయం. బిర్యానీ పెట్టారంట, అది ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఫుడ్ పాయిజన్ అయిన విషయం ఆ చర్చ్ ఫాదర్ ఎవరితో మాట్లాడా? అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో కానీ ప్రజాప్రతినిధులతో ఎవరితో మాట్లాడా? ఎవరితో మాట్లాడలేదు. 3 రోజులు అయిన తర్వాత అది విషయం బయటకు వచ్చింది. పిల్లలు 4 చనిపోయారు. మిగతా వాళ్ళు సీరియస్గా ఉన్న వాళ్ళందరినీ కేజీహెచ్లో జాయిన్ చేయమని చంద్రబాబు నాయుడు గారి నోటీస్కి రాగానే మొత్తం చర్యలు తీసుకున్నారు. ఎక్కడా కూడా అనాథ శరణాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రాష్ట్రంలో అవన్నీ లిస్ట్ అవుట్ చేయమన్నారు. ఎవరైతే పిల్లలు చనిపోయారో వాళ్ళకి పరిహారంగా వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అక్కడ డిఈఓ ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నారో అతను విచారణ చేస్తూ ఉన్నారు. ఇన్ టైం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అనాథ శరణాలయాలన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేసి అసలు వాడి పరిస్థితి ఏంటి, అవసరమైతే గవర్నమెంటే టేక్ ఓవర్ చేస్తుందని చెప్పారు. నిన్న ఎక్కడైతే ఇది జరిగిందో అసలు పూర్తిగా ఆ శరణాలయం బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడు గారే తీసుకుంటానని చెప్పారు. ప్రభుత్వం తరఫున తీసుకుంటా అని చెప్పి. ఇంకేంటి మీ బాధ? ఇది శవరాజకీయాలు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మీకు అసలు అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నా. పులివెందుల్లోనే, అక్కడెక్కడ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పులివెందుల నియోజకవర్గం చక్రైపేటల మండలంలో ప్రాథమిక పాఠశాలలో 15 మంది కడుపు నొప్పి వచ్చి వాంతులు విరోచనాలు అయితే కూడా ఏ రోజు మీరు పట్టించుకోవాలా? ఇది ఎప్పుడు జరిగింది? 27/11/2022లో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 21 మంది ప్రాథమిక మండల పరిషత్, ఏది పాలకోడేరులో నెంబర్ 1 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 21 మంది మరి ఫుడ్ పాయిజన్కి గురైతే ఒక్కళ్ళని కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇది మేము సాక్ష్యాలతో సహా చెప్పగలుగుతాం. ఈనాడులో వచ్చింది. తర్వాత 31/1/2023 160 మంది విద్యార్థులు సకాలంలో చికిత్స లేక కలుషిత ఆహారంతో విలవిల్లాడిపోయారు. అనకాపల్లి జిల్లా కోటవరట్ల హాస్టల్లో 3 మృతి చెందిన ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా దీన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హాస్టల్పై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అందించక ఈరోజు పిల్లలకి ఇది పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కేజీహెచ్లో దగ్గర 14 మంది పిల్లలు ఉన్నారండి. 14 మందిలోని కూడా ఒకళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఒక అమ్మాయి పరిస్థితి, మిగతా 5గురు పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. నర్సీపట్నంలోని అదేవిధంగా డౌనూరులోని ఈ 2 చోట్ల ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ పొజిషన్లో ఉన్నారండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కేజీహెచ్లో ఉన్న క్రిటికల్ సిచ్యువేషన్స్ అన్ని కూడా వాళ్ళు కూడా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళైతే పీడియాట్రిషియన్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వెంటిలేటర్స్ దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్లోని కూడా ఈరోజు పిల్లల్ని రక్షించే బాధ్యత వాళ్ళు డాక్టర్స్ తీసుకోవడం కూడా మనందరం కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళందరూ కూడా చాలా ఫర్మ్గా యాక్ట్ చేస్తున్నందుకు నేనేమంటానంటే దీన్ని కూడా మనం ఎట్టి పరిస్థితులను రాజకీయం చేయడానికి అవసరం లేదు. ఏదైనా ఇప్పుడు హ్యుమానిటీ బేసిస్ మీద మనం ఆలోచించుకున్న గిరిజనులైన బాలబాలికలకి అత్యంత తొందరగా వాళ్ళకి వైద్యం అందించి వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంట్లోకి నవ్వుతూ వెళ్ళాలని మాత్రం మనందరం కూడా కోరుకోవాలి. అది జరుగుతుందని చెప్పి నమ్మకం. ఆల్రెడీ నమోదు చేశారంటే ఆల్రెడీ అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఉదయం నుంచి ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా డాక్టర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న వెంటనే అరెస్ట్ కూడా చూపించారు. దీనికి విషయం ఏంటంటే కాంపన్సేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే చనిపోయిన పిల్లలందరికీ వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా గవర్నమెంట్ తరపు నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల రూపాయలు కూడా మేము అందజేస్తాం. లేవండి, అందుకే మీకు విషయం ఏంటంటే ఎటువంటి అప్రూవల్స్ లేవు. నేను కూడా చాలా వండర్ అయ్యాను. అసలు నేను కూడా చాలా ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఒక హాస్టల్ నడుపుతున్నారు ఇలాగ ఒక ట్రైబ్ సంబంధించి అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఒకవేళ అది అనాథరైజ్డ్, ఎట్టి పరిస్థితి దానికి ఎటువంటి ఆథరైజేషన్స్ లేవు, ఎటువంటి పర్మిషన్స్ లేవు. నేను ఇప్పుడు ఎందుకు అడిగాను, ఇప్పుడు పేరెంట్స్ని కూడా అడిగాను, ఎందుకు మీరు పంపిస్తున్నారంటే అయ్యగారు చూసుకుంటామన్నారని మేము పంపిస్తున్నామండి అంటే వాళ్ళ ఇన్నోసెన్సీని కొంతమంది గ్రాప్ చేసుకొని
ఈ రకంగా ఆర్గనైజేషన్స్ పేరుతో కొంత మేరకు మిస్యూజ్ చేసుకోవటం అంతే, అంతకుమించి ఇంకేం. ఈ ఫండింగ్స్ గురించి ఫండింగ్స్ గురించి వాటి గురించి వాళ్ళు ఇబ్బంది పెట్టడం. నియర్ బై హాస్టల్స్, అక్కడ హాస్టల్స్ ఉన్నాయండి. పాడేరులో చాలా హాస్టల్స్ ఉన్నాయి, ఏకలవ్య హాస్టల్స్ అని, ట్రైబల్ హాస్టల్స్ చాలా ఉన్నాయి. ఇదే కాకుండా ఈరోజు మేము ఇమీడియట్గా ఎక్కడైతే ఇలాంటి ఆర్గనైజేషన్స్ కానీ నడుపుతున్నారో అవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. నాకు కలెక్టర్ గారు చెప్పడం ఏంటంటే కే కోటపాడు దగ్గర ఒక 2 ఉన్నాయన్నారు. ఇమీడియట్గా వాటిని క్లోజ్ చేయించి అందులో ఉన్న పిల్లలందరినీ కూడా నియర్ బై హాస్టల్స్కి మేము పంపించి ఏర్పాటు చేస్తాం. ఎక్కడ కూడా అనాథరైజ్డ్గా ఇలాంటి హాస్టల్ నడపడానికి ఎట్టి పరిస్థితులను వీలు లేదు. అటువంటి పరిస్థితి ఇమీడియట్గా కలెక్టర్స్ అందరూ ఇక్కడ మన వైజాగ్ కలెక్టర్ గారితో, ఏఎస్ఆర్ కలెక్టర్ గారితో, అదేవిధంగా అనకాపల్లి కలెక్టర్ ముగ్గురుతోనే మాట్లాడాం. ముగ్గురికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి హాస్టల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేస్తే కనుక ఇమీడియట్గా క్లోజ్ చేయండి, ఆ పిల్లలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా నియర్ బై హాస్టల్స్కి జాయిన్ చేయండి అని కూడా మేము ఆర్డర్స్ ఇచ్చాము. యాక్చువల్గా ఫుడ్ బయట నుంచి వచ్చిందండి. అక్కడ హాస్టల్ నేను ఎస్పెషల్ అది ఆ కాన్షియన్సీ నాదే కదా, అక్కడ హాస్టల్లోనంట బయట నుంచి వచ్చిన ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంట. ఇప్పుడు ఎవరైనా చనిపోయినా జ్ఞాపకార్థం ఇచ్చిన ఫుడ్ కానీ, లేకపోతే ఏదో బర్త్డేస్కి ఇచ్చిన ఫుడ్ కానీ, అలాంటి విషయాల్లో అంటే యాక్చువల్గా ఆర్గనైజ్డ్గా ఉండి. ఎన్టీఆర్ భవన్ లో ఆర్జీలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఒక ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలు బాధలు ఈ స్థాయిలో చూడడం ఇదే ప్రప్రథమం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ స్థాయి వ్యక్తి వెళ్ళినా సరే అర్జీలు ఇవ్వడం, బాధలు చెప్పుకోవడం తప్ప ఇంకొకటి ఎక్కడ కూడా కనిపించడం లేదు. దానికి కారణం ఏమిటంటే గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని సొంతగా కార్యక్రమాలన్నీ చేయడం వల్ల ఈరోజు ప్రజలకి అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు నేను ఆఫీసులో గ్రీవెన్సెస్ చూశాను. నాకు వచ్చినటువంటి అర్జీల్లో ఎక్కువ అర్జీలు భూ సమస్యల మీద వచ్చినవి. అవి కూడా తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి భూములు, ఎప్పటికీ వారి ఆధీనంలో ఉన్నటువంటి భూములు రికార్డులో చూస్తే తారుమారైపోయాయి. అంటే గత ప్రభుత్వం అడ్డగోలు వ్యవహారాలు చేయడం వల్ల, ఎక్కడ కూడా నిబంధనలన్నీ కూడా పాటించకపోవడం వల్ల ఈ ఇబ్బందులన్నీ కూడా వచ్చాయి. ఈరోజు ఇంకా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే జగనన్న భూ సర్వే. అది ఒక పెద్ద బోగస్ సర్వే. ఆ సర్వే వల్ల ఎవడు ఇబ్బంది లేనటువంటి ఇష్యూ, ఎవరు కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి విషయం కూడా లేనటువంటి ఇష్యూ, నువ్వు కావాలని చెప్పి జగనన్న భూ సర్వే అని చెప్పి తగాయిదాలు పెట్టావు. ఎక్కడైనా ఒక తగాయిదా ప్రజల మధ్యనో రైతుల మధ్యన ఉంటే ప్రభుత్వం తీర్చాలి. కానీ గత ప్రభుత్వంలో ప్రభుత్వమే కావాలని చెప్పి తగాయిదాలు పెట్టినటువంటి సమస్యలు కూడా వచ్చాయి. చాలా వరకు ఆఫీసర్ దృష్టిలో పెట్టి చాలా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేశాం. నేను రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరుతున్నాను, ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఎక్కడ చిన్న సమస్య ఉన్నా సరే ఆ సమస్య వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి మా వరకు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఒక జిల్లా, ఒక మండలం, ఒక ప్రాంతం అయితే చేయొచ్చు. ఈ సమస్యలు రాష్ట్రం అంతా ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఉన్నాయి, ప్రతి మండలంలో ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఉన్నాయి. దీనికి శాశ్వతంగా ఒక పరిష్కారం దొరకాలంటే దీని మీద చర్చ జరగాలి, దీని మీద త్వరగా ఎంక్వైరీ జరగాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరలోనే రెవెన్యూ అధికారులందరినీ గ్రామాలకు పంపించి గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే భూ సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో
అవన్నీ కూడా తెలుసుకొని శాశ్వతంగా ఒక పరిష్కారం చూపడానికి ఎవరికైతే గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది జరిగిందో వారందరికీ న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం మారింది, ఇంకా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, మేము కూడా అలర్ట్ అయ్యాం, ఇంకా అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత గత 5 సంవత్సరాలు ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడెక్కడైతే దోపిడీ జరిగిందో, ఎక్కడెక్కడైతే దారుణాలు జరిగాయో అవన్నీ ఈ ప్రభుత్వం బయటకు తీస్తుందని చెప్పి ఆ రికార్డ్స్ అన్ని తగలబెట్టడం మొదలుపెట్టారు. ఈరోజు పోలవరం ఇష్టానుసారంగా ఎవరైతే నిర్వాసితులు కోల్కతా డాక్టర్ అత్యాచారంపై బోండా చారిటబుల్ ట్రస్ట్ మరియు జిఎస్ఎల్ వికాస్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ బోండా శ్రీదేవి ఆధ్వర్యంలో ప్రభుత్వ నిరసన కార్యక్రమం. 9వ తారీఖుని కలకట్టాలో ఆర్కే హాస్పిటల్లోని ఒక అమ్మాయి అన్యాయంగా అత్యాచారం జరిగింది. దాని మమతా బెనర్జీ గారు ఇది అలా ఏమీ జరగలేదు అన్నట్టుగా సృష్టించారు. తల్లిదండ్రులు చదువు లేదని వాళ్ళని 3 గంటల సేపు బయట నుంచి ఆ ప్రాణాన్ని చూపించమన్నా కూడా చూపించకుండా తల్లిదండ్రుల్ని ఏమార్చి 3 గంటల తర్వాత అదంతా మాయం చేసేసి అమ్మాయిని చిత్రహింసలు చేసి అలాంటి హింసలు చేసి చంపేసి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి పడేసింది మమతా బెనర్జీ గారు. దేశం అంతా కూడా ఇలాంటి పరిస్థితిలో అమ్మాయిలకి రక్షణ లేకుండా ఉన్నది. ఒక డాక్టర్ చదువుకున్న అమ్మాయి ఎంత మన ప్రాణాలు కాపాడే అమ్మాయిని ఇంత దారుణంగా చంపడం అంటే అది చాలా అన్యాయం. మా అమ్మాయి కూడా డాక్టరే. ఇలా అన్యాయం జరుగుతుంటే ఎవరైనా సరే ప్రాణాలు ఎవరు పోస్తారు? పిల్లలకి రక్షణ లేనప్పుడు ఇంక చదువులు ఏం చదివిస్తారు? చదువులు చదివించిన తర్వాత దానికి చదివించిన తర్వాత తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు. ఒక డాక్టర్ గారు మా అమ్మాయి ఎంతో గర్వంగా చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. అది ఆ రాష్ట్రంలో మాత్రం అన్యాయం జరిగింది. ఆ అన్యాయంకి దేశం మొత్తం కూడా ప్రధానమంత్రి గారు కూడా దీన్ని ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని మేము కోరుకుంటున్నాము. మొత్తం కూటమి సభ్యులు కానీ అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా దీనిపై పోరాటం చేస్తాము. విశాఖపట్నం జిల్లాలోని ఎంతో ఉవ్వెత్తున చేస్తాము. ఎందుకంటే ఇలాంటి అన్యాయం ఏ అమ్మాయికి కూడా జరగకూడదు, ఏ రాష్ట్రంలోని కూడా జరగకూడదు. అదే విధంగా నేను మన చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటుంది ఏంటంటే ఈ వైద్యశాలలకు కానీ ప్రతి అమ్మాయికి భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అనుకోవాలి మన రాష్ట్రం నుంచి కూడా అమ్మాయిలు చదువుకోవడానికి వెళ్తారు. పీజీ ఎక్కడో వస్తుంది, అక్కడ కూడా భద్రత లేకపోతే ఇక్కడి నుంచి పంపించడానికి కూడా చాలా బాధపడవలసి వస్తుంది. అందుకే ఇలాంటి వాటిల్ని జరగకుండా ప్రతి రాష్ట్రం కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి రాష్ట్రంలో కూడా అమ్మాయిలకు అన్యాయం జరగకూడదు. పసి బిడ్డలకు కూడా ఈ రోజు ప్రాణహాని, రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయంతో బతికే ఆడవాళ్ళ బ్రతుకులు అనవసరమైన బ్రతుకులు అన్నట్టు అనిపిస్తుంది. ఈ రోజు ఆడపిల్లకి స్వేచ్ఛ లేనప్పుడు దేశం 78వ స్వతంత్ర దినోత్సవం చేసుకున్నాం. అదే 2 రోజుల ముందు జరిగింది. ఆ స్వతంత్ర దినోత్సవం చేసుకోవడానికి కూడా మనకు అర్హత లేదు. ఎందుకంటే ఆడదానికి రక్షణ లేనప్పుడు స్వతంత్ర దినోత్సవాలు మనకి ఎందుకండి? రక్షణ ఉన్నప్పుడే కదా మన స్వతంత్ర దినోత్సవాలు అవి చేసుకోవాలి. అదే విధంగా ప్రధానమంత్రి గారికి మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఆడబిడ్డ స్వేచ్ఛగా రోడ్డు మీద నడవాలన్నా 1 గంట 2 గంటలకు వెళ్ళినా సరే ధైర్యంగా బ్రతకాలన్నా పోలీసు ప్రొటెక్షన్ కూడా ఎక్కువ పెంచాలి. ప్రతి అమ్మాయి భద్రత మీ అందరూ కాపాడాలని మేము కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఒక వైద్యురాలి మీద ఆశకమైనటువంటి దాడి రేప్ చేసి కైలాసపట్నం ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. దర్యాప్తు అనంతరం కొంతమందిపై కేసు అనేది వెల్లడిస్తామని ఆమె అన్నారు. జిల్లాలో కోటవరట్ల మండలంలో కైలాసపట్నం విలేజ్లో ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక హాస్టల్ రన్ చేసినప్పుడు
ఆ పిల్లలకు సాటర్డే వచ్చి భోజనం పెట్టిన తర్వాత కొంతమంది పిల్లలు కంప్లైంట్స్ చేసినారు, స్టమక్ ఏక్ ఉంది, వామిటింగ్ చేయడం మొదలు పెట్టారు. దాంట్లో ఒక పిల్ల మాత్రం తీసుకెళ్లి సిఎస్సి కోటవరటాల్లో చూపించుకొని అది మళ్ళీ డిశ్చార్జ్ చేసి ఇంటికి హాస్టల్కి తీసుకెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అదే పాస్టర్ 2 పిల్లల్ని తీసుకొని హాస్పిటల్ వచ్చి వాళ్ళకి మళ్ళీ చూపించారు, ఇలాగే వామిటింగ్ చేస్తున్నారు అని కంప్లైంట్ చేసి తర్వాత డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి వాళ్ళకి సలైన్ పెట్టించి వాళ్ళని కూడా పేరెంట్స్ తో సగా డిశ్చార్జ్ చేయడం జరిగింది. రెఫరెన్స్ ఎందుకు నర్సీపట్నం హాస్పిటల్ కి ఇమ్మని పేరెంట్సే అడిగి జరిగిన తర్వాత ఈ రోజు మార్నింగ్ అంటే మండే రోజు మార్నింగ్ నాకు కలెక్టర్ ఏఎస్ఆర్ గారు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. ఇలా ఇక్కడ అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న ఒక హాస్టల్లో చదివే 2 పిల్లలు చనిపోయారు, అది కూడా ఫుడ్ పాయిజనింగ్ వల్ల, సివియర్ డీహైడ్రేషన్ వల్ల చనిపోయారని మెసేజ్ వచ్చిన తర్వాత మా ఆఫీసర్స్ ని ఇక్కడ పంపించడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా వచ్చారు, హాస్టల్స్ అన్ని విజిట్ చేశారు. మెయిన్ టైం ఎక్కడెక్కడ పిల్లలు, ఎంతమంది పిల్లలు వీళ్ళు ఈ హాస్టల్లో రెసిడెన్షియల్ గా ఉన్న వాళ్ళు అని వాళ్ళ డేటా అన్ని తెచ్చుకోవడం జరిగింది. దాంట్లో 86 పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నారని, ఆ 86లో 20 మందికే ఇలా జరిగింది అని వాళ్ళు చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళ దగ్గర నుంచి మేము డేటా తీసుకొని మళ్ళీ ప్రతి ఒక్క పేరెంట్ కి మేము ఫోన్ చేసి వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్పిన అడ్రస్ అన్ని కరెక్టా లేదా అని క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఈ డేటానే మేము ఏఎస్ఆర్ జిల్లాకు షేర్ చేయడం జరిగింది. చాలా మంది పిల్లలు అక్కడ ఉన్న చింతపల్లి మండలాల నుంచి వచ్చిన పిల్లలు. ఏఎస్ఆర్ కలెక్టర్ గారు పిఓఐటీటీ ద్వారా ఒక టీం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పిల్లవాడిని ట్రేస్ చేయడం మొదలుపెట్టి బై నౌ మేము 73 చిల్డ్రన్ ని హాస్పిటల్లో, వేరియస్ హాస్పిటల్స్, కేజీహెచ్ లో మాకు 14 చిల్డ్రన్ ని రెఫర్ చేశాము. నర్సీపట్నం ఏరియా హాస్టల్లో పిల్లలు ఉన్నారు, అలా సిఎస్సి కోటవరటాల్లో కొంతమంది పిల్లలు ఉన్నారు. అలాగే మనకి ఏఎస్ఆర్ జిల్లాలో కొన్ని పిహెచ్సిలో పిల్లల్ని పెట్టాము. మొత్తం 73 పిల్లల్ని మేము తీసుకువచ్చి, అంటే అందరికీ సివియర్ గా ఏమీ లేదు కానీ ఒక అబ్జర్వేషన్ లో ఉంచాలి కాబట్టి వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది. ఇది రికగ్నైజ్డ్ పాఠశాల మామూలు ప్రాబ్లం సిస్టమ్ లో ఒకవేళ మా దృష్టికి తీసుకొస్తే మీరు కంప్లైంట్ చేస్తారు, దానికి సరైన మా చర్య చేపట్టలేకపోతున్నారు.